హల్లెలూయా. వాక్యాలకు వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అందరికీ తెలిసిన వాక్య భాగము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఏమంటాడు? నేనే వెలుగు. దాంట్లోనే 12వ అధ్యాయం 36వ వచనం చదువు. ఓకే, చాలు. ఇప్పుడు ఇక్కడ వెలుగు ఎవరి గురించి చెప్తున్నారు? ఇక్కడ వెలుగు ఎవరేమన్నారంట? యేసు ప్రభు కదా. ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. లోకానికి వెలుగు ఎక్కడ అయినాడు అని చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగైన. ఎక్కడ వెలుగైనాడు దేవుడు? లోకంలో. ఇప్పుడు లోకంలో యేసు ప్రభు వారు ఏమై వచ్చారు? వెలుగై వచ్చారు. లోకంలో చీకటి ఉన్నప్పుడు ఆయన వెలుగై వచ్చారు కదా. ఇప్పుడు ఈ వెలుగుని ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో, ఆ వెలుగు ఎవరికి వస్తుందంట? ఆ వెలుగులు ఎవరికి వస్తుంది? ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించినాం అనుకో, యేసు ప్రభు అంటాడు ఏంటిది? మీ హృదయమైన తలుపు ధర నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాళ్ళలోకి వచ్చి నివాసం చేస్తాను, భోజనం చేస్తాను అంటాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు మన హృదయంలో చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు యేసు ప్రభు తలుపు తట్టినప్పుడు మనం తీయడం మన చేద్దాం. ఎప్పుడైతే మనం తీస్తామో మన హృదయంలో ఎవరు వస్తారు? యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు అంటే ఏంటిది? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎప్పుడైతే మనలోకి వచ్చాడో ఇప్పుడు మన జీవితం దేంతో నింపబడ్డది? వెలుగుతో నింపబడ్డది, అవునా? ఇప్పుడు ఈ వెలుగుని మనము మొత్తం శరీరం మొత్తం వెలిగించుకుంటామా లేకుంటే కొంచెం వెలిగించుకుంటామా? అది మన చేతిలో ఉంటుంది. వెలుగైతే లోపలికి వచ్చింది. ఉదాహరణ ఒక మాట చెప్తా. చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నా, ఒక పాస్టర్ గారు చెప్పినప్పుడు విన్నా. ఏంటంటే ఒక వ్యక్తికి అంట బిల్డింగ్ ఉందంట. కింద ఒక 4 గదులు ఉంటాయంట, పైన ఒక 4 గదులు ఉంటాయంట. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. రోజు ఒక రాత్రి 12 గంటలగానే ఒక దయ్యం వచ్చి ఈయన చిత్రహింసలు పెడుతుందంట. చిత్రహింసలు పెడుతుంటే అప్పుడు యేసు ప్రభుని అంగీకరించిందంట. యేసు ప్రభు ఇంటికి వచ్చినాడంట. యేసు ప్రభు ఇంటికి వస్తే ఆ వ్యక్తి అన్నాడంట, యేసు ప్రభా, రాత్రి 12 కాగానే ఒక దయ్యం వస్తుంది, నన్ను పీడిస్తుంది, కాబట్టి నువ్వు ఈరోజు రాత్రి నాతో ఉండంటే యేసు ప్రభు అనంట సరే ఉంటాను అన్నాడంట. ఎక్కడ ఉండాలి అంటే ఫస్ట్ ఫ్లోర్లో చివరి రూమ్లో ఉండు అన్నాడంట. సరే అని చెప్పేసి యేసు ప్రభు ఫస్ట్ ఫ్లోర్లో చివరి రూమ్లో ఉన్నాడంట. రాత్రి 12 కాగానే దయ్యం వచ్చిందంట. రాగానే యేసు ప్రభా అంటే యేసు ప్రభు రాలేదంట. తర్వాత పొద్దుగా లేపినాక యేసు ప్రభు రూమ్లోకి వెళ్ళి, ఏంది యేసు ప్రభా, నేను రాత్రి దయ్యం వచ్చింది, అంత పిలుస్తున్నాను, నువ్వు రాలేదంటే, నాన్న నువ్వు నాకు ఈ ఒక్కటే రూమ్ ఇచ్చావు కదా, కాబట్టి నేను ఇక్కడనే ఉన్నాను అండి. అప్పుడు మళ్ళీ ఏం చేసావు? సరే ప్రభు ఒక పని చేయి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నువ్వు తీసుకో అన్నాడంట. సరే అన్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో నువ్వు ఉండు, గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉంటాను అన్నాడంట. సరే అన్నాడంట. 2వ రోజు రాత్రి కూడా మళ్ళా సాతాన్ గాడు వచ్చినాడంట. వచ్చి మళ్ళా యేసు ప్రభా అని రక్షించు అంటే యేసు ప్రభు రాలేదంట. దాని తర్వాత మళ్ళీ ఆయన పొదగలిన ప్రభా ఏంటిది? రాత్రి చూడు సాతాన్ గాడు వచ్చి నన్ను ఎన్ని హింసలు పెట్టినాడు, నీకు ఇంత పిలిచినా నువ్వు ఎందుకు రాలేదు ప్రభు అంటే, నాన్న నువ్వు నాకు పైననే ఉండుమన్నావు చెప్పినావు కదా, కింద ఉండుమని రామని చెప్పలే కదా, కింద నువ్వు ఉంటున్నావు కదా అంటే, అప్పుడు అన్నాడు, సరే ప్రభా ఒక పని చేద్దాము, పైన అంతా నీది, కింద సగం నీది సగం నాది అన్నాడంట. సరే అన్నాడంట. ఈ సగం ఈయన దగ్గరనే తలుపు ఉందనమాట. యేసు ప్రభు దగ్గర తలుపు లేదు, ఈయన తీసుకున్న పోర్షనే తలుపు ఉంది. మళ్ళీ రాత్రి 12 అయింది. మళ్ళా సాతాన్ గాడు వచ్చిడు. మళ్ళీ నాన్న హింసలు పెడుతుంటే మళ్ళీ యేసు ప్రభు రాలేదు. మళ్ళీ తెల్లారు, ఏంది ప్రభా, ఇప్పుడైతే నువ్వు పైన మొత్తం ఇచ్చేసిన, కింద కూడా సగం ఇచ్చేసిన, అయినా రాత్రి దయ్యం వచ్చిందని ఇంత హింసలు ఎందుకు రాలేదు నువ్వు ప్రభు అంటే, నువ్వు నాకు సగమే ఇచ్చినావు కదా, నేను ఇక్కడ వరకే ఉంటాను, ఇది నీది కదా, నేనేటా రాగలుగుతాను, మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, మొత్తం నాకు ఇచ్చి నువ్వు నా దాంట్లో ఉండు అన్నాడంట. కష్టమైంది. సరే ప్రభా, ఎందుకంటే ఆ దయ్యం పెట్టే టార్చర్ భరించలేం కాబట్టి సరే ప్రభా అన్నాడంట. రాత్రి 12 అయింది. సాతాన్ గాడు వచ్చాడు. యేసు ప్రభు తలుపు తీయంగానే దెబ్బకి సాతాన్ గారు పడిపోయాడు. హల్లెలూయా. అంటే మనం కూడా మన జీవితాలలో దేవుడికి
కొన్నిసార్లు సగం జీవితం ఇస్తాము, సగం మనది పెట్టుకుంటాం. లేకపోతే ప్రభా 75% నాది, 25% నీది, నువ్వు రక్షించినావు కాబట్టి 25% నీకు ఇస్తాను, 75% నాది అనుకుంటాం. మనకు మళ్ళా కష్టాలు వచ్చినాయి పోతే ప్రభా సగం నీది సగం నాదంటాం. అంటే మనం కూడా దేవుడికి మన జీవితాలలో మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోం. మనం ఏం చేస్తాము, సగం సగం సమర్పించుకుంటాం, లేకపోతే మొత్తం సమర్పించుకున్నట్టు కొద్ది భాగం మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఏ కొద్ది భాగం అయితే మనం పెట్టుకుంటామో ఆ భాగంలోనే ఎవరు దూరుతున్నారు? సాతాన్ గారు దూరుతున్నారు. దేవుడికి అప్పచెప్పిన దాంట్లో అయితే మనకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆడ దేవుడు ఉన్నాడు కాబట్టి, వెలుగే ఉంది కాబట్టి చీకటికి ఏ ప్రాబ్లం లేదు. ఏ భాగంలో అయితే మనం దేవుడికి ఇవ్వకుండా మనం పెట్టుకుంటున్నాం చూడండి, ఆ భాగంలోనే అపవాదిగాడు అటాక్ చేస్తున్నాడు. అక్కడనే మనం కింద పైన బరుతా ఉన్నాము, దేవుడికి పిలుస్తుంటాం, ప్రభా నన్ను కరుణించు, నన్ను రక్షించు, నన్ను కరుణించు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా యేసు ప్రభు రావట్లేదు. చాలాసార్లు మనకడ ప్రార్థన చేసిన, ఉపవాసం చేసిన, దేవుడు నాకు ఎందుకు కరుణించలేదు, నేను ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నట్టే ఆ భాగం నువ్వు దేవుడికి ఇవ్వలేదేమో. ఒకవేళ ఆ భాగం కూడా దేవుడికి ఇస్తే దేవుడు మొత్తం ఏలిబడి చేసేటాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు ఏంటిది, ఆయన పై భాగం ఇచ్చిన పై భాగంలో సాతాను రావట్లేదు. యేసు ప్రభుకి ఇచ్చిన భాగంలో అపవాదిగాడు చీకటి అక్కడ ఉండట్లేదు. ఏ భాగం అయితే ఆయన పెట్టుకుంటున్నాడో ఆ భాగంలోనే, ఆ ప్రాపర్టీలోనే అపవాదిగా టార్గెట్ చేస్తున్నాడు, అక్కడే వదులుస్తాడు. మన జీవితాలలో కూడా మనం ఏం చేస్తాము, ఇదే విధంగా దేవుడికి సగం జీవితం ఇస్తాం, పావు జీవితం ఇస్తాం, లేకుంటే మొత్తం ఇచ్చినట్టు చేసి పావు వంతు మనం పెట్టుకుంటాం. కాబట్టి ఏదైతే మనం పెట్టుకుంటామో అక్కడనే మనకేమొస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. అక్కడనే మనం మొర పెడుతున్నాం, ఉపాసం ఉంటున్నాం, కొట్టుకుంటున్నాము, తల్లాడుకుంటున్నాం, కానీ అక్కడ మనకు సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. కారణం ఏంటిది? యేసు ప్రభు లేడా? యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్లో యేసు ప్రభు లేడా? యేసు ప్రభు ఉన్నాడు. ఈయన మొర పెట్టట్లేదా? మొర పెడుతున్నాడు. కానీ యేసు ప్రభు మొర వినట్లేదా? వింటున్నాడు. కానీ ఏంటిది అంటే యేసు ప్రభుకు హద్దులు గీసినాం కాబట్టి ఆ హద్దు దాటి రావట్లేదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి మొత్తం బిల్డింగ్ యేసు ప్రభుకి ఇచ్చేసి నీ దగ్గర నేను ఉంటాను అన్నప్పుడు, అప్పుడు ఏ చీకటి, ఏ సమస్య ఆ వ్యక్తికి రాలేదు. సో మన జీవితాల్లో కూడా మనం యేసు ప్రభుని ఏం చేసినాము, సొంత రక్షకుడు అంగీకరించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్మకపోతే మన నరకంకి వెళ్తామని చెప్పి మన స్వార్థం కోసము యేసు ప్రభు దగ్గర వెళ్ళి, ప్రభా నేను పాపిని, ఎందుకంటే ప్రతి ఒక్కరు భయం ఏంటంటే అందరికీ తెలుసు పరలోకం నరకం ఉంది, ఇప్పుడు నేను చచ్చిపోతే నరకం, యేసు ప్రభు నమ్మకపోతే నరకం వెళ్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముకొని రక్షింపబడతాడు. అంటే మనం ఒక పౌమంతమే మన జీవితంలో ఒక పౌబత్తం వరకే యేసు ప్రభుకి ఇచ్చినాం, మిగతంతా మనం పెట్టుకున్నాం. ఎందుకంటే చచ్చిపోతే పరలోకం పోవాలి, అదొక్కటే పెట్టుకున్నాం. దాని తర్వాత మనం 75% మనం కోసం పెట్టుకున్నాం, మన కోసం జీవిస్తున్నాం, మన కోరికలు జీవిస్తున్నాము. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొత్తుకున్నా యేసు ప్రభు జవాబు ఇవ్వట్లేదని అంటే దానికి కారణం ఏంటంటే మనము 75%లో ఏమైతే ఉందో అది మనం దేవుడికి ఇవ్వలేదు. కాబట్టి దేవుడు అక్కడ యాక్సెస్ చేయలేకపోతున్నాడు, అక్కడ రాలేకపోతున్నాడు. అందుకోసం మన జీవితాలలో చీకటి, కష్టాలు, ఎంత ఉపాసన ఉన్నా, ఎన్ని మొరపెట్టినా ఎందుకు రావట్లేదంటే మనం మొత్తం దేవుడికి వెలుగు లేదా? వెలుగు ఉంది. ఎక్కడి వరకు ఉంది? పౌమద్దం వరకే ఉంది. ఎందుకంటే మనం దేవుడికి రక్షణ కోసము ఇచ్చినాం చూడండి, అంతవరకు ఉంది. కానీ మిగతా జీవితం అంతా దేవుడి చిత్తం కాదు, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తాం, మనకిష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటాం. మనకు ఏ వ్యక్తితో మనం ఇష్టం ఉందో ఆ వ్యక్తితో మనం మాట్లాడతాం, మంచిగా ఉంటాం, ఇది ఉంటాం. ఏ వ్యక్తి అయితే మనకి ఇష్టం లేదో ఆ వ్యక్తి మీద మనం నిందలేస్తాం, ఆ వ్యక్తికి మనం దూరం పెడతాం, ఆ వ్యక్తికి మనం రాలేస్తాం. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాం. ఎందుకంటే మనకు పెద్ద చిన్న ఏమీ లేదు, నా కోరిక నెరవేరాలి, నాకు స్వాతంత్రం ఉందని 75% మనకి ఇష్టం వచ్చినట్టు జీవితం జీవిస్తున్నాం. కానీ 25% మటుకు దేవుడికి ఇచ్చినాం. అది కూడా ఎందుకు? స్వార్థం కోసం. ఏంటిది? చచ్చిపోతే నరకం పోకుండా పరుకోకుండా. అందుకోసమే మనం ఎంత మొరపెట్టినా దేవుడు జవాబు ఇవ్వకపోవడం కారణం ఏంటంటే మన జీవితాలలో సమస్తం దేవుడికి సమర్పించలేదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగు మనకు వచ్చింది, కానీ వెలుగు మొత్తం ఇప్పుడు ఎట్లుందంటే ఇంట్లో 4 రూమ్లు ఉంటాయి. మనం ఏ రూమ్లో స్విచ్ చేస్తేనే ఆ రూమ్లోనే కరెంట్ వస్తుంది. అన్ని రూమ్లలో కరెంట్ వస్తుందా? ఒక స్విచ్ చేస్తే రాదు. మనం కూడా ఏ రూమ్లో వెలుగుని దేవుని ఇస్తామో ఆ రూమ్లోనే దేవుడు ఉంటాడు. మన జీవితాల్లో ప్రభా ఇది మొత్తం నీకు ఇచ్చేస్తున్నానంటే అది మొత్తం గాడ్ కంట్రోల్ ఉంటుంది, దాన్ని సురక్షితంగా ఉంటుంది. మనం ఏదైతే మన కంట్రోల్లో, మన ఇష్టానుసారంగా మన జీవితం పెట్టుకుంటామో అక్కడ దేవుడు యాక్సెస్ చేయడు. మన జీవితాల్లో ఎట్లుంటుందంటే, ప్రభా ఏంటిది? రక్షణ కాబట్టి ఇది నీకు ఇచ్చేస్తున్నా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే,
ఏదైనా చిక్కులో భూమి ఉందనుకోండి, పాలోళ్ళు లేకపోతే డబ్బులు తీసుకొని వాడు ఇవ్వకపోతే సతాయిస్తారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇది వస్తే దేవుడికి ఇచ్చేస్తా అంట. ఏది చిక్కుల్లో ఉంది, అది ఎట్లా రాదని తెలుసు, వాంతో వీళ్ళు గెలవడం తెలుసు, అట్లా అదే మనం వస్తే ఇస్తాం. కొంతమంది ఏం చేస్తారు, ఎవరికో అప్పులు ఇస్తారు, ఏదో చేస్తారు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారంటే ఇది వస్తే దేవుడికి ఇస్తా. ఏంటిది, నీకు రాదని తెలుసు, వాడు మోసం చేస్తాడని తెలుసు, ఇప్పుడు ఏంటిది, అది వస్తే దేవుడికి ఇస్తా. సో మనం దేవుడికి ఎలా పెట్టుకుంటామంటే ఒక వ్యాపారంలాగా పెట్టుకుంటున్నాం. అదే మన లైఫ్ని అలా కాకుండా టోటల్గా మనం సమర్పించుకున్నాం అనుకోండి, ప్రభా నా జీవితంలో కుటుంబం మొత్తము నీదే, నా వ్యాపారం మొత్తం నీదే, నా జీవితం నేను ఎలా జీవించాలో సమస్తము నీదే అని చెప్పేసి మన లైఫ్లో మన ఫ్యామిలీ కానీ జాబ్ బిజినెస్ మన లైఫ్ అంతా టోటల్గా దేవుడికి డెడికేట్ చేసి, ప్రభా నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా వింటాను అన్నప్పుడు అప్పుడు మన లైఫ్లో ఈ టెన్షన్స్ ఉండవు. ఎందుకు అంటే అపవాదిగాడు దూరాలని చూడంగానే అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ వెలుగు ఉంటాడు. చూడండి, ఇప్పుడు లూకా సువార్త 11:33 చూద్దాం ఒకసారి. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇప్పుడు ఈ వాక్యంలో ఏం చూపిస్తున్నట్టే, ఫస్ట్ నీ ఐస్. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఒకవేళ నీ జీవితం మొత్తం వెలుగుగా నింపబడాలి అని అనుకుంటే ఫస్ట్ నీ జీవితంలో నీ కళ్ళను దేవుడికి ఇవ్వాలి. ఏంటిది, నీ కళ్ళు ఒకవేళ మంచిగా ఉంటే నీ శరీరం అంతా కూడా బాగుంటుంది, నీ కళ్ళు మంచిగా లేకపోతే నీ శరీరం మొత్తం చీకట్టుకుంటుందని ఈ వాక్యం చదివి చూడండి. 34 ఏముంది అక్కడ, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక. నీ కన్నే, నీ బాడీలో ఏంటిది వెలుగు, ఏంటిది నీ కన్నే. నీ కన్ను తేటగా ఉంటే, ఒకవేళ నీ కళ్ళు మంచిగా కనిపించినాయి అనుకో, కళ్ళు మంచిగా ఉందనుకో, ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి అనుకో, నీ శరీర నేత్రాలు మంచిగా కనిపించినాయి అనుకో, నువ్వు ఏదైనా చూడగలవు. నీ జీవితం మొత్తం వెలుగుతో నింపబడుతుంది. అది చెడినదైతే, ఒకవేళ నీ కళ్ళు మంచిగా లేదు, నీ కళ్ళలో దుమ్ము పట్టింది, నీ కళ్ళు చెడు కన్ను ఉందనుకో, నీ జీవితం మొత్తము చీకటిమయమై ఉండును. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిది, మన జీవితాలు మొత్తము వెలుగుతో నింపబడాలి అంటే నేను ఇక్కడ నీ కళ్ళు గురించి చెప్తున్నాయి. మన జీవితాలు వెలుగుతో నింపబడాలి. ఎందుకు కళ్ళు అని చెప్తున్నాయి అని అంటే, ఇప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు. ఇప్పుడు ఒక మాట అంట, మనం ఇక్కడ నుండి ఏదైనా మంచి భవనంలోకి వెళ్ళాం అనుకోండి, అక్కడంతా బంగారం ఆడ ఫ్రీగా పడి ఉందనుకోండి, అది ఆ బంగారం మీద లేకపోతే వజ్రాల మీద మన కన్ను పడ్డదనుకోండి, ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎవ్వరు లేరు అక్కడ. అప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది, డబ్బులు ఉన్నాయి, ఫుల్ నోట్ల సంచులు 500 రూపాయల నోట్ కట్టలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎవ్వరు లేరు అక్కడ. ఏమనిపిస్తుంది, ఇది తీసుకుంటే ఒక 2 కట్టలు తీసుకుంటే ఏమవుతుంది, 2 బంగారు బిస్కెట్ తీసుకుంటే ఏమవుతుంది, మనసు నీది కాంది, నువ్వు ఏది తీసుకోవద్దు, నువ్వు అది పట్టుకోతున్నప్పుడు వెళ్తున్నప్పుడు లోపల చెప్తుంటాడు, ఇగో ఇతల సొమ్ము ఆశించదు, దొంగతనం లోపల చెప్తుంటుంది, అయినా నువ్వు వెళ్ళి తీసుకుంటుంటావు. ఎందుకు, నీ స్టార్టింగ్ అంటే హృదయం చెడ్డదని, కానీ హృదయం కన్నా ముందు ఏం చెడిపోయిందాడా, కన్ను చెడిపోయింది కదా. అంటే దుష్ట కన్ను అంటే నీది కాంది నువ్వు ఆశిస్తున్నావు చూడు, అది దుష్ట కన్ను కదా. సో మన కంటిని బట్టి మన దుష్ట ఆలోచన అంటే చూపును బట్టి మన ఆలోచన బట్టి హృదయంలో కోరికలు పెరుగుతాయి. మనం ఏం చూస్తున్నాం, మనం చూపే చూపు వ్యక్తి మీద చూద్దాం అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నాకు అభిప్రాయం ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తా, ఆ వ్యక్తి ఏది చేసినా మంచిదే అంట. ఎందుకు, ఆ వ్యక్తి మీద నాకు మంచి అభిప్రాయం. ఒకవేళ ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయం ఉందనుకోండి, వాడు నాకు ఎంత మంచిగా చేసినా వాడికి నేనేం అనుకుంటా, నేను చెడ్డోడే అనుకుంటా. అసలు అనుకునేదంతా హృదయము, ఆలోచించేది మైండ్. దాని మెయిన్ ఎక్కడ ప్రారంభమైంది, ఐస్. అందుకోసమే నీ ఒక చూపు మంచిగా ఉంటే నీ జీవితం మొత్తం వెలుగుతో నింపబడుతుంది. ఇక్కడ అదే వాక్యం చెప్పి, నీ చూపు మంచిగా లేదనుకో, ఇది నేను ఇంకొక పాస్టర్ గారు ఇద్దరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చాలా రిచ్ పర్సన్ అనమాట. అసలు ఆయన కలవడానికే కొంచెం ఇదవుతుంది, కానీ ఆయనకు ప్రార్థన కోసం అనేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగాలేదు. సో నా దృష్టి అంతేమో వాళ్ళ వైఫ్కి ఏమైంది,
ఏ దయ్యం పట్టింది, లేకపోతే ఏ కర్స్ ఆపరేట్ చేస్తుంది, నా మనసు అంతా దాని మీద ఉంది. నా మనసు అంతా దాని మీద, ఆమె చూడంగానే ఈమెకి ఏమైంది, ప్రాబ్లం ఏంటిది ప్రవ్వా అనేసి నా చూపంతా దాని మీద ఉంది. నాతో వచ్చిన వ్యక్తికి ఏంటంటే, ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తే 1000 ఇస్తాడా, 500 ఇస్తాడా, ఆయనకు ఉంది. నా చూపేముంది, ఈయనకు ఎట్లా డెలివరెన్స్ చేయాలి. అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి అన్నా, బ్రదర్ యాక్చువల్గా సిస్టర్కి ప్రాబ్లం ఇది, ఇక్కడ నుండి ఈ ప్రాబ్లం వస్తుంది, దీనికి ఇట్లా చేయండి, దీనికి ఇట్లా చేయండి, మీకు ఇది డెలివరెన్స్ అవుతుంది, కానీ టైం పడుతుంది సార్ అని చెప్పాను. బ్రదర్ మీకు దగ్గర 20 to 30 days పడుతుంది, ఒకవేళ మీరు రెగ్యులర్గా చేస్తే అని అంటే ఆయన విన్నాడు. సరే నేను వెళ్తాను అని చెప్పిన. ఆ పక్కకున్న ఆయననేమో కానుక తీసుకోవా అన్నాడు. నేనేమో హీలింగ్ ప్రే చేయడానికి వస్తే కానుకలు తీసుకోనని నేనన్నా. ఈ 2 సన్నివేశాలు ఆయన విన్నాడు. పోతప్పుడు బయటికి వచ్చి, బ్రదర్ నెక్స్ట్ టైం ఆయనకు తీసుకురాకు బ్రదర్ అన్నాడు. నెక్స్ట్ టైము వస్తప్పుడు ఆయనకు ఎందుకు వాళ్ళు ఈజీగా కనిపెట్టారు అంటే, ఈయన కన్ను దేని మీద ఉంది, మన కన్ను దేని మీద ఉంది కదా, మన ఐస్ దేని మీద ఉంది. సో మన వెలుగు ఏంటంటే, మనం ఏం చూస్తున్నామో అది మనలోకి ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ మన క్రీస్తుని ఎక్కువ చూస్తే క్రీస్తుతో నింపబడతాం. యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు నడవాలి, యేసు ప్రభు గురించి అన్నప్పుడు అది మనలో ఇంపాక్టేషన్స్ అవుతుంటుంది. అది కాకుండా మనం వేరే చూసినాం అనుకోండి, సాధారణంగా ఇప్పుడు సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, ఇప్పుడు మనిషికి అది ఏమవుతుంది, ఇంజెక్షన్స్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతున్నాయి. ఏమవుతుంది, ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకరు ఫ్యామిలీ ఇంటికి వెళ్ళినప్పుడు సీరియల్లో ఎట్లా జరిగింది ఆమె అట్లనే చెప్తుంది, ఆ డైలాగ్లు కానీ ఏందండి. అయితే మా పాస్టర్ గారు నీకు ఇక్కడ నేర్చుకున్నామంటే, నేను సీరియల్ ఆమె ఇట్లనే డైలాగ్ కొట్టిందంట. అంటే నువ్వు ఏమి చూస్తావో అదే నీ జీవితంలో ఏమవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, చీకటి నింపబడుతుందా, వెలుగు నింపబడుతుందా? ఇప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపం. మనం ఎప్పుడైతే వాక్యాన్ని సంబంధించిన చూసినాం అనుకోండి, మనం దేంతో నింపబడతాము. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే, ఇతరుల జీవితాలు నష్టం చేయాలని చెప్పేసి వాళ్ళ జీవితాలలో నష్టం తెచ్చుకుంటారు. చాలామంది ఈరోజు ఎట్లుందంటే, ఇతరుల జీవితాలకి నష్టం చేయాలి, ఇతరుల జీవితాలకి పాడు చేయాలనుకుంటా తెలియకుండానే వాళ్ళు దాంట్లో ఇరుక్కోపోయినారని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి నష్టం చేయాలని, వాళ్ళకి చీకట్లు తీసుకెళ్ళాలని, వీళ్ళు చీకట్లోకి వెళ్తున్నారని అర్థం కాదు. ఏమవుతుంది, దేవుని దగ్గర నుండి దృష్టి మరలి ఎక్కడికి వెళ్తుంది, ఒక వస్తువు మీద, ఒక దాని మీద వెళ్తుంది. అప్పుడు మనిషి జీవితంలో ఏం నింపబడుతుంది, చీకటి నింపబడుతుంది. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది, మనం దేంతో నింపబడాలని, వెలుగు. ఎందుకు, మనం వెలుగు సంబంధులం, మనం చీకటి సంబంధులం మనము కాము. కాబట్టి చీకటి విషయాలు మనకు సంబంధం లేదు, చీకటి విషయాలు మనకు సంబంధం లేదు. మనకు వెలుగు, ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి, క్రీస్తుని ప్రేమిస్తున్నాం కాబట్టి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తుతో నడవాలి, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, క్రీస్తుని గురించి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వెలుగుతో నింపబడతామో అప్పుడు ఆ వెలుగుని మనం పైకి లేపొచ్చు. మనం ఎప్పుడైతే వెలుగుతో నింపబడలేదో అనుకోండి, మనం ఏం చేస్తాము, మంచం మీద. చూడండి 33 వచనం ఏముంది అక్కడ, ఎవడును దీపం వెలిగించి చాటు చోటనైనను కొంచెం క్రిందనైనను పెట్టడు గాని. ఇప్పుడు మనం పెడుతున్నామంటే కారణం ఏంటిది, మన జీవితాలలో మొత్తం వెలుగు లేదు. మొత్తం వెలుగు ఉన్నవాడు ఎక్కడ పెడతాడు, పైన పెడతాడు. ఏంటిది, ఇప్పుడు ఒక మాట అంట, ఎవరికైనా పవర్ ఉందనుకో దాన్ని ఉపయోగించడానికి చూస్తాడు, ఎక్కడ ఉపయోగించాలో ఉపయోగించడానికి చూస్తాడు. ఒక మాట అంట, బ్యాంక్లో 1 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 1,00,000 రూపాయలు అవసరం ఉందనుకోండి, వాడడానికి చూస్తాడా లేకపోతే అప్పు చేయడానికి చూస్తాడా? అంటే ఉంటే వాడడానికి చూస్తాడు, అంతే కానీ వేరేది ఉండదు. ఇప్పుడు మనం కూడా ఫుల్ వెలుగుతో నింపబడినప్పుడు మనం కూడా ఏంటిది, పైన ఉండడానికి చూస్తాం. కానీ మన వెలుగుని మనం మంచం కిందనో ఎక్కడో దాచిపెడుతున్నామంటే దాని అర్థం ఏంటిది, మన జీవితాలు మొత్తం వెలుగుతో నింపబడలేదు. మన కళ్ళు ఇంకా ఏంటిది, ధనం మీదనో, బంగారం మీదనో, పేరు మీదనో, కుర్చీల మీదనో, దాని మీదనో, ఇంకా ఈగో మీదనో ఇంకా ఇది ఉంది. నేను మొన్న ఒకటి దృశ్యాన్ని చూస్తున్నా, ఏంటంటే వేసిన కదా ఒక పాట ఉంటుంది, ఏంటంటే ఎక్కలేని ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించిన నా యేసయ్య అని ఒక పాట ఉంటుంది, నా ప్రార్థనలన్నీ ఆలకించువాడు అనేసి. ఇప్పుడు ఒక కొండ మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అని చూస్తే, ఒక కొండ మీద పైకి వెళ్తున్న వ్యక్తి ఇట్లా వంకొని బరువుతోని తన గురి వైపే చూసుకుంటా వ్యక్తి ఉంటాడంట. అంటే దాని అర్థం ఏంటిది, పైకి ఎక్కుతున్న వ్యక్తి తగ్గించుకొని తన మార్గం మీద గురి పెట్టుకొని తన వ్యక్తి ఉంటాడు. ఎట్లా అంటే, నా గురిని నేను చేరుకోవాలి. ఆయనకు ఈగో కానీ,
వేరే వాళ్ళు కుళ్ళు పడుతాను కానీ ఇవి ఏమి ఉండవు. ఎందుకంటే ఆయన ఏంటిది తగ్గించుకుంటున్నాడు, వంగుతున్నాడు, వంగి తగ్గించుకొని తన గమ్యాన్ని తన చేరాలని ఏం చేస్తున్నాడు, మెల్లమెల్లగా జాగ్రత్త. ఆయన ఎక్కడ పడిపోతాడు, వేరేని పడేయడం ఉండదు, ఆయన ఎక్కడ పడిపోతాడు అని చూసుకుంటా మెల్లమెల్లగా. అందుకే దేవుడు అంటాడు, నీ కాలు లేడి కాలుగా చేస్తా అంటే పడిపోకుండా నువ్వు క్రమక్రమంగా మెల్లమెల్లగా భయంతో మెల్లమెల్లగా నువ్వు పైకి ఎక్కుతావు. ఒకవేళ పై నుండి కింది దిగుతున్న వాడు ఎట్లా దిగుతాడంటే ఇట్లా దిగుతాడు, అంటే గర్వంతో దిగుతున్న వ్యక్తిని చూడండి, స్ట్రేట్ ఉంటాడు, ఛాతి ఇట్లా పెట్టుకుంటాడు. ఎందుకు? గర్వం. అంటే ఏ వ్యక్తి అయితే గర్వంతో అంటే వాడు గర్వంతో ఉన్నాడు అనుకో, వాడు ఈగో ఇవన్నీ ఉన్నాయి అనుకో, అంటే ఆ వ్యక్తి ఎక్కుతున్నాడు కాదు, దిగుతున్నాడు దాని అర్థం. ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటున్నాడో ఆ వ్యక్తి హైట్స్లో ఎక్కుతున్నాడు. ఏ వ్యక్తి అయితే గర్వంతో చూపించుకుంటున్నాడు నేను అంటున్నాడో ఆ వ్యక్తి పైకి ఎక్కట్లేదు. ఏం చేస్తున్నాడు? వాడు దిగుతున్నాడు. పైకి నుండి ఒకప్పుడు పైకి ఎక్కినాడు, ఇప్పుడు పై నుండి ఏమవుతున్నాడు? ఇప్పుడు దిగుతున్నాడు. ఎందుకు? నేను ఈగో ప్రాబ్లం వచ్చింది కదా. సో ఇప్పుడు మన జీవితాలలో ఎప్పుడైతే మనం వెలుగుతో నింపబడతామో అప్పుడు మనం ఏం చేస్తాం, మన వెలుగుని 10 మందికి చూపించేటట్టు పెట్టుకుంటాం, కానీ కింద పెట్టుకుంటాం. చూడు, ఇంకో వాక్యం చూద్దాం. కీర్తనలు 27వ కీర్తన 1వ వచనం చూద్దాం. 27వ కీర్తన 1వ వచనం. వెలుగును యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఏ వ్యక్తి అయితే వెలుగుతో నింపబడతాడో ఆ వ్యక్తి భయంతో కాదు, దేంతో ఉంటాడు? ప్రేమతో నింపబడతాడు, బలం. చూడండి, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ఏ వ్యక్తి అయితే ఫుల్ వెలుగుతో నింపబడతాడో చీకటికి భయపడాడు. ఫుల్ వెలుగుతో నింపబడిన వ్యక్తి చీకటికి భయపడాడు. ఎందుకంటే వెలుగు అడుగు పెట్టంగానే చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. అప్పుడు వెలుగు చీకటికి భయపడుతుందా? చీకటి వెలుగుకు భయపడుతుందా? వెలుగు కోసం చీకటే భయపడతాం. సో మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే వెలుగుతో నింపబడతామో మనం భయపడము. మనం ఏం చేస్తామో అడుగులేస్తాం, ముందుకు ధైర్యంతో అడుగులేస్తాం. ఎందుకు? వెలుగు అంటే ఎవరు? యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ధైర్యంగా. ఇప్పుడు చూడండి, కళ్ళు మంచి కనిపించిన వాడు ఏం చేస్తాడు? ఒకవేళ వానికి బైక్ ఇచ్చినామనుకో, కళ్ళు షార్ప్గా ఉన్నాయి అనుకోండి, బైక్ ఇచ్చినామనుకో, వాడు ఎలా నడుపుతాడు? ఇటు అటు పట్టుకుని నడుపుతాడు. ఎందుకంటే వాడి కళ్ళు మంచిగా కనిపిస్తాయి. కొంచెం కళ్ళు మంచి కనిపించడానికి బైక్ ఇచ్చినామనుకో ఎలా నడుపుతాడు? మెల్లగా నడుపుతాడు, చూసుకుంటా. ఎందుకంటే ఆయన ప్రాబ్లం ఏంటిది? కళ్ళు మంచి, ఇక్కడ పడిపోతానేమో. అంటే పడిపోవడానికి, నువ్వు ముందుకు వెళ్ళడానికి, నువ్వు మంచిగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటిది? నీ జర్నీ సేఫ్ చేయడానికి ఏంటిది? మరి ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో మంచి పోరాడడానికి, మన పరుగుని తుదముట్టించడానికి మనకు కావాల్సింది దేవుని ఒక వెలుగు. ఆ దేవుని ఒక వెలుగు మనలో ఉంది, కానీ మొత్తం వెలిగించి లేదు. మనం మొత్తము వెలిగించి లేము. చూద్దాం, ఇక్కడ 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. తెస్సలోనికీ రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను. చాలు, మీరందరూ ఎవరి సంబంధాలు అంట? నెక్స్ట్, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారము కాము. ఓకే. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే మామూలు వెలుగులోకి రాలేదు. చీకట్లో పాపంలో ఉన్నాం. మనము ఏ వెలుగులోకి వచ్చినామంట? ఆశ్చర్యకరం. అంటే ఈ లోకానికి, మన మైండ్కి అందని లేని ఆశ్చర్యమైన వెలుగులోకి వచ్చాం. వెలుగులో వచ్చినాక ఇప్పుడు మనం ఏమై ఉన్నాము చూడండి. పిలిచిన వాని గుణాతిశయములను, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనలో ఏం లేదు? చీకటి లేదు. మరి ఆయనలో చీకటి లేనప్పుడు మనలో చీకటి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆయనను మొత్తం మనం ధరించుకున్నప్పుడు, ఆయనలో చీకటి లేనప్పుడు ఆ చీకటి మనలో ఎట్లా వస్తుంది? రాదు. సో మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని ధరించుకున్నామో మనం పిలువబడ్డాం. ఎక్కడి నుండి?
చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డాము. పిలిచిన ఆ వెలుగు ఇంకోటి ఏంటి, మనం వెలుగులో కాకుండా ఆ వెలుగు ఎక్కడుంది, మనలో ఉంది కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే వెలుగుతో నింపబడ్డామో, ఎప్పుడైతే వెలుగు మనలోకి వచ్చిందో ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాం. మనము పాపము లేని వారు మనం చెప్పుకున్న యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును, ఇప్పుడు మనం కూడా వెలుగులో నడిచినాం అనుకోండి, ఏమవుతుంది, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై దేవునితో అన్యోన్య సహవాసం గలవారమైతాము. దాని తర్వాత అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు యేసు ప్రభు రక్తము మన పాపాలు ఆల్రెడీ కడిగేసిందా, ఇప్పుడు ఇంకా కడుగుతున్నాడా దేవుడు? యేసు ప్రభు రక్తము మన పాపాలన్నీ ఆల్రెడీ కడిగేసినాడా, ఇంకా కడుగుతున్నాడా? వాక్యం చదివి చెప్పండి, కనీసం వాక్యమైనా చదివి చెప్పండి, ఏముంది అక్కడ? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు రక్తం ద్వారా మనం అన్ని పాపాలను కడగబడ్డాయా, కడగబడుతున్నామా, కడగబడాలా? ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. నువ్వు ఏ విధంగా అయితే పుట్టంగానే నీకు కడుగుతారు, చచ్చిపోయినా కూడా నీ బాడీని కడుగుతారు కదా, ఇది కూడా మన లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో నడిచినంత కాలం ఏమవుతుంది మన జీవితాలలో, ఏమవుతుంది? ఇప్పుడు ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి బూడిదలో పడ్డాడు, లైట్ ఏమో కిలోమీటర్ దూరంలో ఉంది. బూడిదలో పడి లేవంగానే ఏం చేస్తాడు? ఫస్ట్ ఆయన అక్కడున్న నీళ్ళతో పోసుకొని పైన బురదంతా అంటుకుందంతా కడిగేసుకుంటాడు. ఇప్పుడు వెలుగులో దగ్గర పోయిన కొలది ఏం కనిపిస్తుంటది? నువ్వు వెలుగుకి దగ్గర పోయిన కొలది నీ మీద నీతో ఉన్న బూడిద ఏమనిపిస్తుంది? కనిపిస్తుంటది. అరే ఇక్కడ కూడా ఉందా బూడిద, మళ్ళీ కడుకుంటాడు. కొంచెం దూరం పోతాడు, మళ్ళీ వెలుగు వస్తుంది, వెలుగు రాగానే మళ్ళీ బూడిద కనిపిస్తుంది. అట్లా నువ్వు వెలుగుకి దగ్గర అయిన కొలది అప్పుడు చిన్నవి కూడా ఉంటాయి అక్కడక్కడ. నువ్వు వెలుగుకి ఎంత దగ్గర అవుతున్నావో అప్పుడు నీకేం కనిపిస్తుంది? నీలో ఉన్న మచ్చలు, మరకలు, బురద ఎక్కడెక్కడ ఉందో కనిపిదా? అరే ఇక్కడ కూడా ఉందా బురద, కడుకుంటాం. మళ్ళీ కొంచెం అరే ఇక్కడ కూడా ఉందా బురద, ఇది పోలేదా అనేసి మనం వెలుగులో దగ్గరికి వెళ్ళిన కొలది మన బురద ఏమైతే ఉంటుంది? ఏం చేసుకుంటాం? కడుకుంటామా లేదా? ఇది కూడా మనం చచ్చిపోయే వరకు యేసు ప్రభు రక్తం ఉంది. టిల్ డెత్ వరకు నువ్వు ఏం చేసుకుంటూ ఉండాలి? నువ్వు ఎట్లయితే బాడీని నువ్వు రోజు ఏం చేయకుండా చెమట అయితే వస్తుంది కదా, వాసన ఎట్లా శుభ్రం చేసుకుంటావు, మన జీవితాల్లో కూడా రోజు నువ్వేం చేయాలి? వాక్యం చేత ఉత్క స్నానం చేయడము, యేసు రక్తాల కడుగుమని చెప్పడము, రోజు పరిశుద్ధతలోకి వెళ్తున్నావు. ఇంకోటి యేసు ప్రభు స్వరూపంలోకి మార్చబడుతున్నావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభు స్వరూపంలో కంప్లీట్ మార్చబడతాడో ఆయన భూమి మీద ఉన్నాడు, పరలోకం వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి కంప్లీట్గా యేసు ప్రభు స్వరూపంలో మార్చబడ్డాడు అంటే భూమి మీద ఉన్నాడు, పరలోకం వెళ్ళిపోతాడు. సో మన క్రీస్తు స్వరూపంలోకి మార్చబడే కంప్లీట్గా అయ్యే వరకు మనం భూమి మీద ఉంటాం. సో మనం ఇంకా కంప్లీట్నెస్ కాలేదు కాబట్టి ఇంకా కడగబడాలి, ఇంకా చిన్న పాపాలు, ఇంకా చిన్న ఇప్పుడు చూడండి, మనం చేసిన పాపాలకి బైబిల్ ఉన్న భక్తుల పాపాలకి తేడా చెప్తా. సమయలు అంటాడు, మీకోసం ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడనైతాను అంటాడు. ఏంటిది? ఒక టైము ప్రే చేయకపోతే అంట సమయలకి ఏమవుతాడంట? పాపం అవుతుంది. ఇప్పుడు మనం ఎన్నిసార్లు ప్రే చేయకుండా పడుకుంటాం చెప్పండి. నిజంగా మీరు డైలీ నైట్ ప్రే చేసి పడుకుంటున్నారా? మీ ఆత్మసాక్ష్యం చెప్పండి. లెవ్వంగానే ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ మీరు చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు ఇదే సీన్ మీద మీ మీద మోపితే ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచిస్తున్నారా? ఒకవేళ మనము అంటే పాపంకున్న వ్యక్తికున్న రేంజెస్ కూడా వేరేగా ఉంటుంది. మీకున్న పాపం మీరు చేసే రేంజ్ వేరేగా ఉంటుంది, నేను చేసిన పాపం దేవుడు దృష్టిలో వేరేగా ఉంటుంది. ఒక్కొక్క స్టాండర్డ్ని బట్టి, ఒక్కొక్క లెవెల్స్ని బట్టి వాళ్ళ ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నాడు, వాడు ఏంటిది అప్పుడే నడక నేర్చుకుంటాడు, వచ్చి అన్నం కిందలకు కాలు పెట్టేసినాడు అనుకో, ఏమని అంటామా? అన్నం. మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు వచ్చి అడుగు పెట్టిండు అనుకోండి, ఏం చేస్తాడు? నెక్స్ట్ చంప చల్లు అంటది. ఎందుకు?
ఏం డాడీ తమ్ముడు వచ్చి అడుగు పెడితే ఏం మళ్ళీ నేను వచ్చి అడుగు పెడితే నా చంప చల్లు అన్నావంటే ఏమంటారు? సేమ్ వే స్పిరిచువల్ లెవెల్ ఎదిగిన కొలది కూడా సిన్స్ లెవెల్స్ మారుతాయి. మనం ఏంటి, అందుకోసమే ఏం చేయాలి? దేవుని ఒక వెలుగుతో నింపబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మన కన్ను మంచిగా ఉంటుందో మన దేహం కూడా ఏముంటుంది? మంచిగా ఉంటుంది కదా, అవునా? సో అందుకోసమే ఇప్పుడు చూడండి, మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, దేవుని ఒక రాకడ తెలియదు. ఆల్రెడీ సగం జీవితం కన్నా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు బతికే 4 రోజులు దేవుని ఒక వెలుగుతో నింపబడి ఆ వెలుగుని ఇతరులు పంచే విధంగా బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఒకళ్ళు మంచి కాకపోతే దూరం ఉండు, వీలైతే ప్రార్థన చేయి, వీలైతే ప్రార్థన చేయి, లేదంటే దూరం ఉండు. నీ వెలుగుని చీకటితో ఇచ్చేసుకో. నీకు ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా. నువ్వు వాడికి వీడి మాటలు వీని దాసుడు కావు కదా. నీకంటూ ఒక మానవత్వం, నీకంటూ ఒక స్టాండర్డ్ ఉంది కదా. ఆ స్టాండర్డ్ ఎక్కడ మెయింటైన్ చేయంటే నీ వెలుగుని పోగొట్టుకోకుండా స్టాండర్డ్ మెయింటైన్ చేయి. కోసమే మనం ఎప్పుడు ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కాబట్టి కషిలు, ఈగోలు, పగలు పక్క పెట్టేసి సాధ్యమైనంత మటుకు నువ్వు వెలుగుతో నింపబడు, యేసు రక్తానికి అడగబడు, పరిశుద్ధాత్మతో నింపబడు, వెలిగించుకుంటా ముందుకే. హల్లెలూయా. మనం ఎప్పుడు బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తాడో లేదో గ్యారంటీ లేదు, రోజులు ఇవి. కాబట్టి మనం ఏం చేయాలి? వెలుగుతో నింపబడాలి. ఒక వ్యక్తిని చీకటి అంటే ఆ చీకటి నీలో రాకుండా చూసుకో. ఒక వ్యక్తికి నువ్వు చీకటి అంటున్నావు చూడు, ఆ చీకటి నీలో రాకుండా చూసుకో. ఆ వ్యక్తికి తీర్పు ఒక రోజు దేవుడు తీరుస్తాడు. మనం ఇప్పుడు తీర్పు తీర్చే స్థానంలో లేదు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మన జీవితాలను వెలుగుతో నింపుకునే స్టేజ్లో ఉన్నాం. మనం అనుకుంటాం నాకు బాగా తెలిసిపోయింది, నాకు అన్ని తెలిసిపోయింది. వాస్తవానికి మనకేం తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనకు. కాబట్టి ఇప్పుడు వెలుగుతో నింపబడాలి, వెలుగులో నడవాలి, వెలుగుతో నింపబడాలి, వెలుగులో నడవాలి, నలుగురికి వెలిగించాలి. రేపన్నాడు పరలోకం వెళ్ళినామంటే అదే ఆ 4 వెలుగులతో మనం తీసుకెళ్తాం అంటారు కదా. కొంతమంది మా తాత అనేటోడు, అరే నలుగురిని సంపాదించుకోవాలిరా అనేటోడు. మాకు అర్థం కాదు. తర్వాత అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోతే మోయడానికి నలుగురిని సంపాదించుకోవాలి అనేటోడు అనమాట. అట్లా మనం కూడా పరలోకం పోవాలంటే మనల్ని తీసుకోపోవడానికి నలుగురిని మనం కూడా సంపాదించుకోవాలి. ఎక్కడ ప్రభా పరలోకం పోతే ఏందైనా ఉట్టి చేతులతో వచ్చినా? లేదు ప్రభా, 4 ఆత్మలు పట్టుకొచ్చినా అన్నట్టు. పరలోకం వెళ్ళినప్పుడు ఏందైనా ఊపుకుంటూ వచ్చినావా అన్నాడు అనుకో దేవుడు, ఎట్లుంటుంది? సో అందుకోసం మనం కూడా పైన పోయినప్పుడు ఏం చేయాలి? 4 ఆత్మలను సంపాదించుకోవడానికి చూసుకోవాలి. మన గర్వం, మన ఈగో అన్ని పక్క పెట్టేసాలి. ఎందుకు? ఇవి ఉంటే నువ్వు పైకి ఎక్కుతున్నట్టు కాదు, కిందికి దిగుతున్నట్టు. నువ్వు పైకి ఎక్కుతున్నట్టు కాదు, ఏం అవుతున్నట్టు? దిగుతున్నట్టు. మీకు కావాలంటే గమనించండి. మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎలా ఎక్కుతారు, దిగుతున్నప్పుడు ఎలా దిగుతారు ఒకసారి మీ ఇంట్లో మెట్లు ఉంటే గమనించండి. నేను అది కూడా గమనించిన. మెట్లు దిగుతున్నప్పుడు ఏంటంటే ఇట్లా ఉంగినామంటే పడిపోతామని ఇట్లా దిగుతాం మనం. నేను అది కూడా గమనించిన. కొండ మీద ఎక్కిరే మనం కొండ మీద ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ మెట్లు ఎట్లా ఎక్కుతాం అది కూడా గమనించిన. సో మన లైఫ్లో నీ చూపులు బాగా పెట్టుకో. నలుగురిని సంపాదించుకుని పైకి వెళ్ళడానికి చూడు, కానీ అనవసరమైన వాదనలు, అనవసరమైన దానిలో బయటపడు. నీ చూపు జాగ్రత్త పెట్టుకో. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు 6 రాసినాం అనుకో, ఎదుటి వ్యక్తికి ఏం కనిపిస్తుంది? 9. నీకేం కనిపిస్తుంది? 6. నువ్వు కరెక్ట్, 6 కరెక్ట్. గొడవలు ఎందుకు అవుతున్నాయి? నువ్వు వన్ సైడ్ నుండి చూడట్లే, నీ సైడ్ నుండి చూస్తున్నావు కదా. సో మనము ఇవన్నీ వ్యర్థమైన చెత్త అంతా పక్క పెట్టేసి నువ్వు వెలుగుతో నింపబడు, నువ్వు వెలుగుగా మారు. లాస్ట్కి 4 వెలుగులను ఏం చేయాలి? పరలోకం తీసుకెళ్ళడానికి చూడు. నీకున్నవన్నీ పక్క పెట్టు. నీ చూపుని మార్చుకో. ఇక్కడ ఏముంది? నీ చూపు చెడ్డదైతే అంటే ఇప్పుడు ఏం చూస్తున్నావు? సో మనం ఒక వ్యక్తిని ఏ ఉద్దేశంతో చూస్తున్నాం, ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నాం, దాన్ని బట్టి మన లైఫ్, మన స్పిరిచువాలిటీ ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చిందని అనుకోండి, ఏంటిది? సపోజ్ ఎవరైనా ఏంటిది ఒక బిచ్చపోడు వచ్చిన అనుకోండి, మనం ఏం చూస్తాం? అందరినీ ఒక బిచ్చపోడులకనే చూస్తాం. బట్ దేవుడు ఒక ఆయుష్ చూసినాం అనుకో, వాడు హీలింగ్ కోసం వచ్చినాడా, వాడు పరీక్షించడానికి వచ్చినాడా, అడుకోవడానికి వచ్చినాడా అని చూస్తే అప్పుడు నీ లైఫ్ అంటే నీ చూపు ఎలా ఉంటుంది? గాడ్స్ వే నుండి చూసినట్టు ఉంటుంది. సో అంటే దాన్ని బట్టి నీ హృదయంలో ఏమనిపిస్తుందో నువ్వు ఇంకా ఆ స్టేజ్లో ఉన్నావు. నువ్వు ఒకవేళ రాంగ్ ఆలోచిస్తున్నావు అనుకో, నీ హృదయం దేంతో నింపబడి ఉంది? ఒక ఎగ్జాంపుల్ అంట, ఇక్కడ ఎవరైనా హీరోని వచ్చింది అనుకోండి, మన చర్చ్కి హీరోని వచ్చింది అనుకోండి, ఇప్పుడు అందరు ఏం చూస్తారు? ఆ చూపుని బట్టి నువ్వు హృదయంలో ఏమనుకుంటున్న బట్టి చూస్తూ దాన్ని బట్టి నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నావో, ఎంత చీకటి ఉందో తెలుస్తుంది. నేను చెప్పింది అర్థమవుతుందా? నువ్వు హృదయంలో ఏమనుకుంటావు చూడు, దాన్ని బట్టి నీ హృదయం అలా, నువ్వు చీకట్లో ఉన్నావు వెలుగులో నీకు అర్థమైపోతుంది అప్పుడే.
దానికి ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జడ్జ్ చేసుకో. ఒక వ్యక్తి వచ్చినాడంటే నువ్వు ఏ చూపుతో చూస్తున్నావో, నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో, అప్పుడు నీ జీవితంలో చీకటి నిండుకుని ఉందా, వెలుగు నింపబడి ఉందా? సపోజ్ ఒక రిచ్ మ్యాన్ వచ్చినాడు అనుకోండి, నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. నేను ప్రే టవర్లో ఉన్నప్పుడు అందరూ కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో హీలింగ్స్, మిరాకిల్స్ మీద ఫోకస్ పెడతారు, కొంతమంది దీని మీద ఫోకస్ పెడతారు. అంటే చూపు అదే వాడిది నీకెందుకే? మరి నువ్వు ఇస్తావు ఒకడికి, నువ్వైతే బిచ్చప్పుడు కూడా బిచ్చమే కదా, మరి నీకు లేదంటావు, నీకు ఎందుకు లేదు, వాడికన్నా బొచ్చాడు నువ్వు ఇస్తావు మరి. సో మనం అనుకునే హృదయంలో ఒక వ్యక్తి గురించి ఏమైతే అనుకుంటుందో దాన్ని బట్టి మన హృదయంలో చీకటితో నింపబడి ఉందా, వెలుగుతో నింపబడి ఉందా, అక్కడే మనకు తెలుస్తుంది. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. యెషయా గ్రంథం 60:1 వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరి. ఇప్పుడు ఏంటిది? చీకట్లో ఉండాల్సిన టైం కాదు ఇది. సో కాబట్టి మనం ఈ రోజుల్లో ఎప్పుడు మనకు పోక తెలియదు, దేవునికి రాక తెలియదు. కాబట్టి ఒకటి, మనం వెలుగుతో నింపబడాలి. మనము వెలుగుతో నింపబడాలంటే మన చూపులు కొంచెము మార్చుకోవాలి. మన ఎదుటి వాళ్ళ కంట్లకెచ్చి దుమ్ము తింటారు, మన కంటున్న దుమ్ము ఫస్ట్ తీసుకొని మన చూపుని మందంగా చేసుకొని వెలుగుతో నింపబడి నలుగురిని వెలిగించే వాళ్ళుగా ఉండాలి. నలుగురు జీవితాలని వెలిగించే వారుగా ఉండి రేపన్నాడు పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు ఏం తీసుకొచ్చినా నాయన అంటే 4 ఆత్మలు బతికొచ్చిన ప్రభా అన్నారు. నలుగురిని సంపాదించమంటారు కదా. సో పరలోకంలో కూడా ప్రభా 4 ఆత్మలు తీసుకొచ్చిన ప్రభా. వచ్చినప్పుడు ఏం తీసుకురాలి, పోతప్పుడు ఏం తీసుకురా పో, మనము అన్ని వేరేళ్ళకి ఇచ్చేసిపోతాము. కాబట్టి వేరేళ్ళకి ఇచ్చే దాని గురించి వరి కాకండి, పట్టుకోపోయే దాని గురించి పని. చూడండి, ఎవరైనా ఇప్పుడు పెళ్ళి అయిపోయినాక తల్లిగారింటికి వస్తారు, కూతురు తల్లిగారింటి వస్తేప్పుడు ఎలా వస్తారు? చేతులు ఊపుకుంటూ వస్తారు. పోతప్పుడు ఏం చేస్తారు? 2 సంచులు నింపుకొని పోతారు. సో మనం కూడా ఏంటిది, పైనుండి వస్తున్నప్పుడు ఉట్టి చేతులతో వచ్చినాం. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆత్మలు నింపుకొని పోవాలి. లేకుంటే ఉట్టి చేతులతో పోతే ఉట్టి చేతులతో వచ్చినావా నాకు పరువు పోతాడు. అక్కడ పరువు పోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. సో మనం వెలుగుతో నింపబడాలంటే మన కళ్ళు మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నా? లెమ్ము తేజరిల్ము, వెలుగు నీ మీదకి వచ్చింది అంటే వెలుగు మన మీదకి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చీకటి నుండి వెలుగులోకి రావాలి. హల్లెలూయా. మన జీవితాలను మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి, వెలుగులో ఉండాలి. మనం పడిపోకుండా చూసుకోవాలి. ఇతడు పడిపోతుంటే నవ్వడం, ఆనందించడం పక్క పెట్టేసి నువ్వు పడిపోకుండా నువ్వు చూసుకో. నీ వెలుగుని పోగొట్టుకుంటా, నీ వెలుగుని కాపాడుకోవడం, నీ రక్షణను కాపాడుకోవడం, నువ్వు వెలుగుతో నింపబడడం నువ్వు చూసుకో. హల్లెలూయా. జ్ఞానులంట ఇతరులను రక్షిస్తాడంట. సో నువ్వు కూడా జ్ఞానం కలిగి ఇతరులను రక్షించడానికి చూడు, నువ్వు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయి. హల్లెలూయా. మన చూపులు కొద్దిగా మనం మార్చుకుందాం. మన కంట్లో ఉన్న దుమ్ము ఎదుటి వాళ్ళ తీసి కన్నా మన కంట్లో ఉన్న దుమ్ము మనం ఫస్ట్ తీసుకుందాం. ఎందుకంటే మనకు తేడా కనిపిస్తుంది. మనం వెలుగుతో నింపబడాలి. మన గోల్ అదే, క్రీస్తుతో నింపబడాలి, క్రీస్తు స్వరూపంలో మార్చబడాలి, క్రీస్తులాగా జీవించాలి. ఎవరైనా చూస్తే బాబా యేసు ప్రభుని చూడాలని, అరే నిన్ను చూస్తే వీళ్ళు అంటారు కదా, ఎవరు ఇజ్రాయేల్లో, దేవుడు మాకు వద్దు, మోషే మాట్లాడితే మాకు చాలా అన్నట్టు యేసు ప్రభుగా నిన్ను చూసినా కదా యేసు ప్రభు చూసినట్టు ఆ రేంజ్కి రావాలి మనం. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుని చూడలేదు, కానీ మనలోనే మనం వాళ్ళకి ఏం చూపించాలి? యేసు ప్రభుని చూపించే కాడికి రావాలి. యేసు ప్రభుని మనం ఎప్పుడు చూపించగలుగుతాము? యేసు ప్రభువు మనలో ఉన్నప్పుడే మనం యేసు ప్రభుని చూపించగలుగుతాం. మనలో క్రీస్తు లేనప్పుడు మనం ఎలా చూపించగలుగుతాము? దాచుకోవాల్సి వస్తుంది. అందుకోసమే మంచం కిందనో అక్కడనో ఇక్కడనో మనం దాచుకుంటా ఉన్నాం. సో ఇప్పటి నుండి దాచకుండా వెలుగుతో నింపబడదాం. హల్లెలూయా. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒకసారి మన చూపులు మనం చూసుకుందాం. ప్రభా, మనం ఏమేమి చూస్తున్నాం, మనం ఏం చూస్తున్నామో అదే మన బ్రెయిన్లకు వెళ్తుంది, అదే మన హార్ట్లకు, మన మనసుకి, మన హృదయానికి అదే వెళ్తుంది. ఏమైతే వింటామో అదే వెళ్తుంది. అది నిజమా కాదా కూడా మనకు తెలియదు. కానీ ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు ఏదో చూపించుకుని కొన్నిసార్లు కనిపించని నిజాలు ఉండవు. కాబట్టి ఫస్ట్ మన కంట్లోకి వెళ్ళి దుమ్ము తీసుకుందాం, మనం వెలుగుతో నింపబడదాం. ఎందుకంటే మనం ఫస్ట్ పరలోకం వెళ్ళాలి, నలుగురిని సంపాదించుకోవాలి. మన లైఫ్లో నలుగురిని సంపాదించుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే దాని మీద ప్రయాసపడదాం. మనం పైకి ఎక్కాలంటే ఈగో ఇవన్నీ విడిచిపెట్టాలి. మనం పైకి ఎక్కాలంటే లైట్ వెయిట్ ఉండాలి. పక్కన బరువు, వీతను బరువు, వాన్ బరువు, వీన్ బరువు మోసుకుంటా ఒక వ్యక్తి పైకి ఎక్కలేడు. ఆ బర్డన్ ఫ్రీ అవ్వాలి. ఆ బర్డన్, ఆ భారం నుండి ఫ్రీ అయితేనే ఆయన సిలువ ఎత్తుకుంటేనే ఆయన కొండ ఎక్కగలుగుతాడు. నువ్వు కూడా అవన్నీ మర్చిపోయి క్రీస్తు సిలువ ఎత్తుకుంటే నువ్వు కూడా ఎక్కలేని ఎత్తైన కొండ మీద దేవునికి ఎక్కిస్తాడు. అప్పుడు మన ప్రార్థనలన్నీ వింటాడు,
ఎందుకంటే నువ్వు వెలుగుతో నింపబడ్డావు. క్రీస్తులో క్రీస్తు నీలో జీవించడం కాదు, క్రీస్తులోనే నువ్వు జీవిస్తున్నావు. ఆ ఇంట్లో యేసు ప్రభు కాదు, యేసు ప్రభు ఇంట్లోనే నువ్వు ఉంటున్నావు. కాబట్టి నీకు ఏమీ జరగదు, ఏ చీకటి నీకు సంభవించదు, ఏ అపాయం నీకు సంభవించదు. ఎందుకంటే నీ జీవితం మొత్తం యేసు ప్రభుకి ఇచ్చి యేసు ప్రభు జీవితంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి నీకు ఎవడు ముట్టలేడు. సో మనం ఇప్పుడు ఆ వెలుగులోకి వెళ్దాం, మనం వెలుగులో వద్దాం, పక్కది పక్క పడదాం, ఈగో అన్ని తీసివేద్దాం, పగ అంతా తీసివేద్దాం. మనకు సంబంధం కాదు, అవన్నీ పెట్టుకుంటే మనం పైకెక్కలేము. పగలు కానీ, ఈర్ష కానీ, ఈగో కానీ, వాడట్లా వీడిట్లా ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళందరూ మంచిగా ఉంటారు కానీ అనుకున్నవాడు నాశనం అయిపోతాడు. కాబట్టి అవన్నీ చీకటి సంబంధం పక్క పెట్టేసి మనము మన కంటిని మంచి చేసుకొని, మన చెవులు మంచి చేసుకొని, మనం వెలుగుతో నింపబడి 4 ఆత్మలు సంపాదించడానికి చూద్దాం, మనం పైకి ఎక్కడానికి చూద్దాం. ఆ భక్తుడు నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు నా యేసే అన్నట్టు దేవుడు ఎక్కించడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఎక్కడానికి మనం రెడీగా ఉన్నామా? కొండెక్కినప్పుడు గాలి వస్తుంది, దుమ్ము వస్తుంది, కండ్లలో పడుతుంది, అది క్లీన్ చేసుకోవాలి. డ్రాప్ చేసుకొని క్లీన్ చేసుకుంటావా, పాలు వేసుకొని క్లీన్ చేసుకుంటావా, నీ ఇష్టము. కానీ నీ కళ్ళు తేటగా కనిపించాలంటే నీ కళ్ళలో ఉన్న దుమ్మంతా పోయిందనుకో, అప్పుడు తేటగా చూస్తావు. నువ్వు చూసేది వెలుగైంది ఉండాలి, దేవుడికి సంబంధించింది ఉండాలి. దాంతో నింపబడు, ముందుకు సాగుదాం. ఎందుకంటే నలుగురిని సంపాదించినప్పుడే పైకి వెళ్ళినాక ఏం తిన్నా, నీకోసం నా ప్రాణాన్ని పెట్టా, నా కోసం ఏం ప్రభా 4 ఆత్మలు సంపాదించాను ప్రభా జీవితంలో అంటే వెల్ గుడ్ అంటాడు దేవుడు. ఇగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పి అక్కడి నుండి మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ చీకటి సంబంధాన్ని పక్క పెడదాం, ఇవన్నీ మనకు పనికిరానివన్నీ. మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేద్దాం, మనం దేవుల్లో స్ట్రాంగ్ అవుదాం. దేవుళ్ళు ఒక ఎట్లా అంటే కదిలించలేని సీఎన్ కొండ వల్లే మనం కూడా దానిలో స్ట్రాంగ్ అవుదాం. ఏదే చిన్న తప్పులకి పడిపోకుండా, బెదిరిపోకుండా మనం దేవుల్లో స్ట్రాంగ్ అవుదాం, ఆయన వెలుగుతో నింపబడదాం. ఎంతో ప్రేమించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రభా నా కంట్లో ఉన్న దుమ్ము తీసివేయండి ప్రభా, నేను తేటగా చూడడానికి సహాయం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా మనం ఏం చూస్తున్నాం? ఒక వ్యక్తి జీవితం నుండి ఏం చూసి నేర్చుకుంటున్నాం? ఒక వ్యక్తి గురించి మనం ఏం వింటున్నాము, ఏం మాట్లాడుతున్నాం? మనం చూపే చూపులు, టీవీలో ఏం చూస్తున్నాం, మొబైల్లో ఏం చూస్తున్నాం, మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నాం, ఒకళ్ళింటికి వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నాం, మందిరంకి వచ్చినప్పుడు ఏం చూస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మన చూపులు ఎలా ఉన్నాయి? ఎవరికి వారు పరీక్షించుకోండి. ఒకవేళ చీకటి కనిపిస్తే ప్రభా ఈ చీకటి నాలో ఉంది, తీసివేయండి ప్రభా, నీ వెలుగుతో నింపండి. ఇది కూడా నీకు ఇచ్చేస్తా, ఈ రూమ్ కూడా నీకు ఇచ్చేస్తా ప్రభా. ఇగో నాలో చీకటి ఉంది ప్రభా, నాకు ఇలాంటి ఆశలు పుడుతున్నాయి, ఇలాంటివి ఉన్నాయి ప్రభా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా అనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇలా అనిపిస్తుంది, అంటే నాలో ఇంకా చీకటి ఉంది. నా కళ్ళు మంచిగా లేవు ప్రభా, నా కళ్ళని కడగండి ప్రభా, నీ రక్తంలో కడగండి ప్రభా, నా కళ్ళు తుమ్ము తీసివేయండి, నా ఆత్మ నేత్రాలు తెరవండి. నువ్వు చూసినట్టు నేను చూసే కృపను దయచేయండి ప్రభా. నువ్వు ఒక్క వ్యక్తికి ఏ విధంగా అయితే బలార్జుడా, శూరుడా, వీరుడా ఎలా చూస్తావో ఇగో నేను కూడా అలాగనే చూసే కృపను దయచేయండి. గిడ్యోన్ కంటావు ఓ బలార్జుడా అని, ఓ ఈయన దావీద్ కంటావు, దావీద్కేమో హృదయాన్సరుడు అని ఒక గొప్ప వీరుడుగా చూసినావు ప్రభా గొల్యాతు ముందు. ప్రభా నువ్వు చూసే చూపు వేరేగా ఉంటుంది, నేను కూడా అట్లాంటి చూపుతో చూసే కృపను దయచేయండి. నాలో చీకటి ఉంది ప్రభా, తొలగించండి. ఆ చీకటి నీకు ఇచ్చేస్తున్నా, నీ వెలుగుతో నింపండి నా జీవితంలో, నా జీవితాన్ని వెలుగుతో నింపండి ప్రభా, నీ వెలుగుతో నింపండి. నీ వెలుగులో నడవాలి ప్రభా. నా పాపాలన్నీ కడగబడాలి, నా శాపాలను కడగబడాలి, నేను పరిశుద్ధంగా మార్చాలి, నీ ఆత్మతో నింపబడాలి, నీ వెలుగుతో నింపబడాలి. నువ్వు వెలుగై ఉన్నట్టు నేను వెలుగుగా నింపబడాలి, నేను వెలుగుగా మార్చబడాలి ప్రభా.
ఆదమ్మ వాళ్ళు ఏ విధంగా అయితే వెలుగుతో ఉన్నారు పండు తినక ముందు, నేను కూడా ఆ వెలుగులోకి రావాలి నాయనా. అప్పుడు దేవా, నువ్వు ఆదాంతో రోజు ఎలా మాట్లాడవో నేను కూడా నీకులో, ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్నావు, నేను వెలుగైనావు. వెలుగు వెలుగు ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నట్టు నేను నీతో అనుదినం అనుక్షణం మాట్లాడే కృపంగా ఇచ్చేయండి. అప్పుడు డైలీ వాళ్ళు సహవాసం చేసేటోళ్ళు వెలుగుగా ఉన్నప్పుడు నేను కూడా వెలుగుగా మార్చబడి నీతో సహవాసం చేసే కృపంగా ఇచ్చేయండి. హానోకు దేవునితో నడిచినాడు, నేను నీతో నడవాలి ప్రభా. యేసయ్యను శిష్యులకు అన్నావు, నన్ను వెంబడించమన్నావు. ఇక నేను నిన్ను వెంబడించాలి, ఎందుకంటే నీలాగా నేను మార్చబడాలి, నీ వెలుగులాగా నేను వెలుగు. నువ్వు భూమి మీద వచ్చి వెళ్ళిపోయినావు, ఇప్పుడు నా వంతు, ఇప్పుడు నేను వెలుగుగా ఉండి లోకానికి వెలుగు ఇవ్వాలి ప్రభా. నీ వెలుగుతో నింపు, నీ వెలుగులాగా నన్ను మార్చు. నాలో ఉన్న చీకటి తొలగించండి ప్రభా, నాలో ఉన్న చీకటి తొలగించండి. ఇగో నా బలహీనతలు నీకు సమర్పిస్తున్నాను. నా కళ్ళుతో చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాను, క్షమించండి. నా కళ్ళను పవిత్రపరచండి, నా చెవులు పవిత్రపరచండి, నా ఆత్మజీవన కడి పవిత్రపరచండి. ఇగో నన్ను నేను ఉన్న పాటున నీకు సమర్పిస్తున్నాను తండ్రి. మౌనతుడా, సర్వాధికారి, సృష్టికర్త నిబంధనాలు ప్రభా, మా చూపులు మా కళ్ళని కడగండి అయ్యా. తేటగా మేము కడుగు చూసే కృపంగా మా ఆత్మ నేత్రాలు తెరవండి. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి. మేము వెలుగై లోకానికి వెలిగించుకుంటూ ఆ వెలుగులో నీ దగ్గర చేరే కృపంగా ఇచ్చేయమని ఉన్న పాటన మమ్మల్ని పాదాలు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.